పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ దయని బట్టి, మీ కృపను బట్టి వందనాలు. ఇంతవరకు తండ్రి మీ దాసులు నిలబెట్టుకుని ఒకటి విలువైన సంగతులు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. తిరిగినైనా నీ మాటలు మేమందరం వినడానికి సిద్ధపడి ఉండగా మాకు కావాల్సినటువంటి మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తున్నామని ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రోజు ప్రభు యొక్క బల్ల కార్యక్రమం కనుక కొన్ని సంగతులు క్లుప్తంగా కొన్ని విషయాలు మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము గురించి సమాజంలో ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో అపోహలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని గురించి, ఆయన కార్చిన శిలువలో కార్చిన ఆ పవిత్రమైన రక్తాన్ని గురించి, దానికి ఉన్న విలువ ఏంటి, దానికి ఉన్న గొప్పతనం ఏంటని మనం ఆలోచిస్తే, చరిత్రలో మనం వెళ్ళగలిగితే ఇజ్రాయేల్ అనే యాకోబు సంతానం 12 గోత్రాల వారు ఉండేవారు. చరిత్రలో ఈ 12 గోత్రాలు దేవుని పిల్లలు. ఎందుకు వీళ్ళు దేవుని పిల్లలు అంటే సున్నతి పొందినవారు. ఈ సున్నతి పొందిన వీళ్ళు ఎవరి పిల్లలంటే సాక్షాత్తు దేవుని పిల్లలు. సున్నతి పొందిన వారు ఎవరంటే దేవునికి సంబంధికులు కారు. వారిని ఏమన్నారంటే అన్యజనులు అన్నారు. ఏమన్నారు? అన్యజనులు. ఇలా ఈ 2 తెగలు, లేదా ఒకటి దేవుని వైపు, రెండోది అన్యజాతి, ఈ 2 కూడా చరిత్ర నుండి ఇప్పటి వరకు కూడా సాగుతూనే ఉంది. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇజ్రాయేల్ని దేవుడు ఏర్పరచుకున్న జనం, చెప్పాలంటే దేవుని పిల్లలు. ఇలా దేవుని పిల్లలుగా ఉన్న ఇజ్రాయేలును మిగతా ఎవరైతే అన్యజనులు, ఇంక్లూడింగ్ మనం, ఎవరు మనం? అన్యజనులు. మనం అన్యజనులైన మనం ఆ దేవుని మందసమం దగ్గరికి కానీ దేవుని సన్నిధికి కానీ వెళ్ళే అర్హత అయితే మనకి లేదు. ఎవరు వెళ్ళేవారు అంటే లేవి గోత్రం చెందిన ఒక యాజకులు లేదా ఇజ్రాయేల్ వారు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళేవారు. ఆయన ఆరాధించే హక్కు వాళ్ళకు మాత్రమే ఉంది. మరి మనం అంతా ఎవరు అంటే పరజనులం, పరదేశులం. ఇలా పరాయి వాళ్ళుగా ఉన్న మనల్ని, లేదా కనీసం దేవుని వైపు కూడా చూసే అర్హత లేని మనకి, ఒక అన్ని జనులుగా బ్రతుకుతున్న మన జీవితాలకి సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏదైతే అడ్డుకట్టగా ఉందో, ధర్మశాస్త్రం ఏదైతే అడ్డుకట్టలు వేసిందో ఆ అడ్డుకట్టలను తెగనరకడానికి లేదా చించేయడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఒకప్పుడు మనం ఎవరు అంటే దేవుని ఎరగని వారు, ఒకప్పుడు ఎవరమంటే దేవుని సన్నిధికి రాని వారు, ఒకప్పుడు ఎవరమంటే దేవుని సన్నిధికి వచ్చే అర్హత లేని వారు. ఇలా కూర్చోవాలంటే వాడు సున్నతి పొందినడే ఉండాలి. ఇలా కూర్చుని నిలబడాలంటే లేదా పాట పాడాలంటే వాడు దేవుని యాజకుడై ఉండాలి. ఎవడబడితే వాడు, లేదా ఎవరబడితే వాళ్ళు చేసేది కాదు. ఆనాడుకు ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక నియమం ఉంది, ఒక చట్టం ఉంది. మరి ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఉంది, కానీ మునుపున్న దానిలాగైతే అలా ఉంటే ఈరోజు మనం ఎవరం కూడా ఈ సన్నిధిలో నిలబడే అర్హత మనకి లేదు. ఆయన రక్తం మనల్ని ఎక్కడ తీసుకొచ్చిందంటే స్వతంత్రులు చేసింది. ఆయన రక్తం మనల్ని ఎక్కడికి నడిపించిందంటే పరలోక రాజ్యానికి అర్హత లేకపోయినా, ఆయన సన్నిధిలో మోకరించే అర్హత లేకపోయినా ఆ అర్హతను మనకు కల్పించింది. ప్రియమని ఏ రక్తం? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. బైబిల్లో ఒక సంఘం ఉంది, ఎఫెసీ సంఘం. ఈ ఎఫెసీ సంఘం ఎవరో తెలుసా అంటే అన్యజనులకు సంబంధించిన సంఘం. ప్రియమైన వాళ్ళ ఏ సంఘం? అన్యజనులకు సంబంధించి. ఒకప్పుడు లోకానుసారంగా ఉండేవారు, లోకరీతిలో ఉండేవారు, లోకానుసారంగా బ్రతికేవారు, లోకంలో ప్రతి కార్యక్రమానికి పాల్గొనేవారు. ఇంకా చెప్పాలంటే దేవుడు తెలీదు. ఇష్టమైన ఆరాధనలో, ఇష్టమైన ఆచారాల్లో మునిగిపోయిన వారు బ్రతుకులకి ఎప్పుడైతే అపోస్తుడైన పౌలు ఆ సంఘమునకు చేరడం మొదలుపెట్టాడో, లేదా అపోస్తుడైన పౌలు గారు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడో, ఎఫెసీ సంఘం ఈరోజు అన్ని జనులుగా ఉన్న వారు ఈరోజు స్వతంత్రంలోనికి దేవుని దగ్గరికి వచ్చారు. నిజంగా ఆ రోజు యేసుక్రీస్తు వారు ఆ సిలువ మీద రక్తాన్ని కార్చకపోతే, ఆ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకపోతే
ఇప్పటికీ మనం ఎలా ఉండాలి తెలుసా? దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలి? మనం ఎవరు? అన్యజనులు ప్రియమైన వాళ్ళ. ఇలాంటి సంఘానికి, అలాంటి సాగుతున్న సంఘాన్ని గురించి రాయిస్తున్న మాటను మనం చూడగలిగితే రాయబడుతున్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడుతున్న మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉన్నారంట? దూరస్తులు. ఒకప్పుడు ఎఫెసీలో ఉన్న సంఘ బిడ్డలు ఎలా ఉన్నారంట? దూరస్తులు. అర్హత లేదు, దేవుని దగ్గరికి రావడానికి లేదు. అలాంటి వారికి చెబుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మునుపు మీరు ఎలా ఉన్నారు తెలుసా? దూరస్తులు. ఇప్పుడు క్రీస్తు రక్తము చేత సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు ఉండిన ద్వేషము అనగా విధురూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు దేవుడు ఏం చేశాడంట? కొట్టివేశాడంట. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసను. ఇప్పుడు యూదుడని లేదు, గ్రీకుదేశుడని లేదు, ఇక ఆడని ఈడని లేదు. అందరం ఎవరు? ఒక్కటే, దేవుని పిల్లలం. అది ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారి రక్తము వలన వచ్చింది. మరి ఒకప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? విధిరూపకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలో ఎవరు పడితే వాళ్ళు దేవుని సన్నిధికి రాకూడదు, ఎవరు పడితే వారు దేవుని లోపలికి రాకూడదు, ఎవరు పడితే వాళ్ళు నిలబడకూడదు, ఎవరు పడితే వాళ్ళ ధర్మశాస్త్రం ముట్టుకోవడానికి లేదు. ఎవరు? దేవుని విధి రూపంలో ఫాలో అయిన వాడు, లేదా దేవుని ఆజ్ఞలు పాటించేవాడు, లేదా ఆయన సున్నతి పొందినవాడు మాత్రమే తప్ప ఎవడు కూడా దేవుని సన్నిధిలో నిలబడడానికి అర్హత లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఒక ఇది ఉంది. ఏంటి? యూదులు అన్ని జనులతో సహవాసం చేయకూడదు. వీళ్ళు ఎలా ఉండాలి? దూరముగా ఉండాలి. అంటే వీళ్ళు ఎలా ఉండకూడదు? సహవాసం కలిగి ఉండకూడదు, వాళ్ళతో వీళ్ళు స్నేహం చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో ఉండకూడదు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సమరస్త్రీ మాట్లాడుతున్నప్పుడు, సమరస్త్రీ అంటే మీరెవరో? యూదులు. మేమెవరం? సమరయులు. మీకు మాకేం లేదు, సాంగత్యము లేదు. అంటే మేమేం చేయకూడదు? మాట్లాడుకోకూడదు. మేమేం కలిగి ఉండకూడదు? సహవాసం కలిగి ఉండకూడదు. ఇవన్నీ ఏంటంటే ఒక ధర్మశాస్త్ర నియమ నిబంధనలు. అంటే వీళ్ళు యూదులు అయిన వారు లేదా ఇజ్రాయేల్ అయిన వారు చెప్పండి ఎవరితో మాట్లాడకూడదు? అన్ని జనులైన వారితో మాట్లాడకూడదు. ఎలా ఉండాలి తెలుసా? దూరముగా ఉండాలి. దూరంగా ఉండాలి. ఇలాంటి అడ్డుకట్లు ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు వారి రక్తము చేత, ఆయన శరీరము ద్వారా నీకు నాకు ఉన్న అడ్డుగోడలు ఏం చేశాడో తెలుసా? తీసేసి ఏం చేశాడు? పైన రాయబడుతున్న మాట చూడండి, 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దానము లేని పరజనులను, నిరీక్షణ లేని లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అని చూడండి. మీరు జ్ఞాపకము చేసుకు. మునుపు ఎలా ఉన్నారంటే వాళ్ళు? దేవుడు లేడంటే వాళ్ళకి. మునుపు ఎలా ఉన్నారో? దూరస్తులుగా ఉన్నారు. మునుపు ఎలా ఉన్నారో? నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. మునుపు ఎలా ఉన్నారు? సున్నతి లేని వారు, పరజనులు. సున్నతి లేని వారు అంటే తెలుసా? సున్నతి లేని వారంటే ఇంకా చెప్పాలంటే ఆనాటిలో తక్కువవారు, అంటే ఎన్నిక లేనివారు, తక్కువ, బాగా తక్కువ. సున్నతి లేనివారు అంటే చాలా తక్కువగా చెందినవారు. ఇప్పుడు ఈ ఎఫెసు సంఘంలో ఉన్నవారు ఎలాంటి వారు? అన్ని జనులు. ఇలాంటి అన్ని జనుల గురించి ఏం మాట్లాడుతున్నాడంటే అపోస్తుడైన పౌలు గారు పత్రిక రాస్తూ చెప్తున్నాడు. మునుపు ఎలా ఉన్నారు? మీరు దూరస్తులుగా ఉన్నారు. మునుపు ఎలా ఉన్నారు? మీరు పరజనులుగా ఉన్నారు. మునుపు ఎలా ఉన్నారు? నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. మునుపు ఎలా ఉన్నారు? అసలు దేవుడే మీకు లేడు, అన్ని జనులుగా ఉన్నారు మీరు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత ఏదైతే ధర్మశాస్త్రం అడ్డుకోవడంతో ఆ అడ్డుకోవడాన్ని తొలగించి ఇప్పుడు ఎక్కడికి వచ్చావు తెలుసా? నీ పాపం నా పాపం కడుక్కోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి.
ఈరోజు మనం ఎంత ధన్యులమో తెలుసా? ఈరోజు నువ్వు నేను ఎవరు అనుకుంటున్నావు? మనం యూదులమా? మనం ఇజ్రాయేలుమా? కాదు. ఎవరు మనం? మనమందరం, మనము మన తాత ముత్తాతలందరూ ఎవరు తెలుసా? అన్ని జనులు. అంటే అన్ని జనులైన మనల్ని ఆయన రక్తం చేత, ఆయన శరీరం ద్వారా ఏదైతే ఆయన మరణించాడో ఆ మరణించిన క్రీస్తు రక్తము చేత ఈరోజు మనల్ని ఏం చేశాడో తెలుసా? స్వతంత్రులుగా చేశాడు. ప్రియమైన వాళ్ళ, వేరుగా ఉన్న మనల్ని ఉభయులుగా, ఇద్దరుగా, కలయికగా మార్చాడు. వాళ్ళు వేరు, మనం వేరుగా ఉన్న మనల్ని ఏదైతే అడ్డుకోవడంతో, ఏదైతే దేవునికి దూరపరిచే ధర్మశాస్త్రం ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? తన రక్తము చేత, తన శరీరము చేత దాన్ని చించి వేశాడు, కొట్టివేశాడు. ఉన్నాయంటే అడ్డుకట్లు ఉన్నాయి. వాళ్ళు దూరపరిచే నిబంధన ఉంటే, దూరపరిచే నిబంధన ఉంది. ఎలా ఉందంటే అడ్డుగోడలుగా ఉన్నారు, అడ్డుగోడలుగా. ఇలాంటి అడ్డుగోడలను ఏం చేశాడో తెలుసా? 15వ వచనం, ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు నూతన, చెప్తున్నా, ఒక నూతన పురుషునిగా సృజించాను అన్నట్టు. ఎలా సృజించాడంట? నూతనముగా, నూతన క్రియేషన్గా మార్చాడు, సృష్టించాడు. ఎలా చేశాడు? ఒక్క శరీరంగా మార్చాడు. ఒకప్పుడు వేరుగా ఉండేవారు, ఇప్పుడు ఆ శరీరాన్ని బట్టి ఏం జరిగింది? ఒక్కటగా మార్చాడు. ప్రేమ, ఒకప్పుడు ఇజ్రాయిల్ వేరు, యూదులు వేరు, అన్ని జనులు వేరు. ఇప్పుడు ఇక యూదులు లేరు, అన్ని జనులు లేరు, ఇంకా చెప్పండి గ్రీకు దేశస్తులు లేరు, ఇంకెవ్వరు లేరు. అందరం ఎవరు? ఒకే ఒక్క పిల్లలు. ఎవరు? దేవుని పిల్లలం. ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారిని ఆయన సొంత రక్షకును అంగీకరిస్తారో, అంగీకరించిన ప్రతి ఒక్కడు ఇప్పుడు ఎక్కడికి రావచ్చు? ప్రభువైన దేవుని దగ్గరికి రావచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా ఈరోజు అంగీకరించే మనసు. ఎందుకు తెలుసా? మనందరి కొరకు ఆయన ఈరోజు శిలువ మరణంలో మరణించాడు. అంటే కేవలం ఆయన రక్తము చేత చెప్తున్నాడు, నూతనముగా. ఆయన అంటున్నాడు చూడండి, నూతనముగా పురుషుని సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా, చూడండి, దీని ద్వారా ఏం చేశారంట? ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవని ఇలాగూ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు అంటుండి. ఇప్పుడు మన ఇద్దరిని ఏం చేశాడంటే, ఒకటి యూదుల్ని, రెండోది అన్ని జనులు ఏం చేశాడు? ఏక శరీరముగా మార్చాడు. ఇంకా అందులో భేదాలు లేవు, రాజని లేదు, అధికారులని లేదు, ఉన్నతమైన లేదా గ్రీకు దేశస్తులేం లేదు, పరిసయలేని, శాస్త్రం లేదు. ఇప్పుడు అందరూ ఏకము కలిగి ఎవరిని ఆరాధించవచ్చు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఎందుకో తెలుసా? కేవలం ఆయన రక్తం. ఆ రోజు యేసుక్రీస్తు వారు రాకపోతే, ఆ రోజు యేసుక్రీస్తు వారు మరణించకపోతే, ఆ రోజు ఆయన శిలువలో రక్తాన్ని కార్చకపోతే ఎప్పటికీ మనం ఎలా ఉండాలి తెలుసా? దూరస్తులుగా ఉండాలి. ఇప్పటికి మనం ఎవరు తెలుసా? మనం నిరీక్షణ లేని వారుగా ఉండాలి. ఇప్పటికి మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుడు లేని వారుగా ఉండాలి. ప్రేమ, కానీ దేవుడు అడ్డుకట్టును ఏం చేశాడు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము చేత ఏం చేశాడు తెలుసా? ఎందుకో తెలుసా? సృష్టించాడు నూతనంగా. ఎలాగ తెలుసా? ఒకే శరీరముగా ఉండాలి. ఉభయులుగా ఉన్నారు, ఇద్దరుగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇప్పుడు ఏక శరీరంగా ఉండాలి, ఏక అభిప్రాయాలు కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. ఇప్పటిదాకా వేరుగా ఉన్నారు, ఇప్పుడు వేరుగా ఉండడానికి లేదు. ఎలా ఉండాలి? ఒక్కటే శరీరంగా ఉండాలి, ఒక్కటగానే ఉండాలి. ఆ ఒక్కటగా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి శిలువ కార్చాడు. శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన శరీరాన్ని బలిగా అర్పించాడు. ఎందుకు బలిగా అర్పించాడు? ఇక నువ్వు వేరు, నేను వేరు కాదు. ఈరోజు చాలా మంది చూడండి, కులాలతో మతాలతో కొట్టుకు వస్తున్నారు. ప్రేమ, ఈరోజు చెప్పండి, ఏ కులం మనకు కూడెట్టే? చెప్పండి, ఏ మతం మనకు కూడెట్టేది? చెప్పండి. ఈరోజు మనందరూ ఒకే శరీరం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత ఈరోజు మనల్ని కడిగి శుద్ధీకరణ చేస్తే, నువ్వు వాడురా, నేను ఈడురా, ఆడు ఈడు ఏం చేసింది? నువ్వు చచ్చినా కప్పెడతారు, నేను చచ్చినా కప్పెడతారు, కప్పెడతారు. నువ్వు ఏదో ఒకరు చనిపోవాలి, నేను కూడా ఏది చనిపోవాలి. నీదేదో పెద్ద ఇదని చెప్పి నేనేమైనా ఎక్కువ కాలం ఉంటావా? అందరూ సమానమే, అందరు ఒకే శరీరం, ఒకే అవయవాలు కలిగి ఉన్నాం, ఒకే కళ్ళు కలిగి ఉన్నాం, ఒకే శరీరాన్ని కలిగి ఉన్నాం. అన్ని లక్షణాలు ఒకలాగానే ఉన్నాయి. కానీ ప్రియమైన వాళ్ళరా, మన మైండ్ బాగలేదు, మన హృదయాలు బాగలేదు, మన ఆలోచనలు బాగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఇంకా ఆడు ఈడని లేదు, ఒకే శరీరంగా మీరు అందరూ ఏమో తెలుసా? జీవించాలి. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చూడండి, ప్రభువును రక్షించిన రక్షణలో కూడా ఈరోజు ఏమంటున్నారు? నేను ఆడిని, నేను ఈయన్ని, నేను ఈ కులపోని, నేను. చూడండి, ఇలాంటి మనస్తత్వాలు ఎందుకు చర్చకి రావడం? ఇలాంటి భేదాలు ఎందుకు మనసులో దేవుల్లో నిలబడ్డం? ఒకే ఒక్కటండి మనకేంటో తెలుసా? క్రీస్తు, 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 క్రీస్తు.
అదే మనకు నేబుల్, అదే నేబుల్. అదే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? మనల్ని ఏం చేయబోయాడు తెలుసా? పైన రాయబడుతున్న మాట చూడండి, 15 వచ్చు. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించి అని చూడు. నూతన పురుషునిగా ఏం చేశాడంట? సృజించి ఉభయులుగా ఉన్న మనల్ని చూడండి, దూరస్తులుగా ఉన్న మనల్ని ఇద్దరిని ఏం చేశాడు తెలుసా? ఒకటిగా చేశాడు. ఎలా చేశాడంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి శరీరము చేత, ఆయన శరీరంలో పాలు పొందుతున్న మన అందరం కూడా ఇప్పుడు ఎవరం? ఒకే శరీరం. ప్రాంతాలు వేరవచ్చు, మన మనుషులు వేరవచ్చు, కుటుంబాలు వేరవచ్చు, కానీ మనందరం ఎవరం? ఒకే శరీరం. అదే మాట చెప్తున్న మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వాక్య పట్టణంగా మనం చదువుకున్న బాగానే మనందరం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్ననో అనేక అవయములుగా కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్న ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులైనను గ్రీహదేశులైనను దాసులైనను స్వతంత్రులైన మనందరము ఒక్క శరీరములోనికే ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మయు పానం చేసిన వారమైతిమి. శరీరం ఒకటే, అవయములుగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది అన్నట్టు చూడండి. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరు? ఇక గ్రీహుదేశుడని యూదుడని ఏమీ లేదు. మనం అందరం ఎవరో? ఒకే శరీరం. ఒకే శరీరం ఎలా? ఒక ఆత్మనే పొందాం. ఒక్క శరీరంలోనే ఏం చేసాం? పాలు పంపులు పొందుతున్నాం. ఒక్క శరీరంలో ఏం చేస్తున్నాం? ఆయన రక్తాన్ని తిన్నాం, ఆయన శరీరాన్ని తాగుతున్నాం, ఆయన శరీరంలో మనం తినగలుగుతున్నాం, ఆయన రక్తాన్ని మనం ఏం చేయగలుగుతున్నాం? తాగగలుగుతున్నాం. ఒకే శరీరంగా ఉండాలనుకున్నాడు. చెప్తున్నాడు ఏంటంటే, ఒరే శరీరం ఒకటే కానీ అవయవాలు వేరుగా ఉండొచ్చు, కానీ శరీరం మాత్రం ఒకటే. కన్ను వేరుగా ఉండొచ్చు కానీ కన్ను వేరు, శరీరం వేరు, కాలు వేరు ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఎక్కడున్నా తెలుసా? శరీరంలోనే ఉన్నాయి. అవయవాలు వేరుగేమో కానీ శరీరం అంతా ఒకటే. అందుకే కింద మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఒకవేళ కన్ను చెయ్యి కాను గనుక శరీరంలో దాన్ని కాదని సరిగ్గా చదవాలే. నేను చెయ్యను కాను గనుక శరీరంలో దాన్ని కాను, పాదము చెప్పినంత మాత్రం శరీరంలో కాకపోదు అన్నట్టు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిగిన మనం, లేదా ఒకే శరీరంలో కలుగుతున్న మనందరం, ఇప్పుడు నేను దీనికి సంబంధించిన కారంటే అయిపోద్దా? కానీ ప్రభు మైండ్ ఏంటో తెలుసా? ప్రభు ఆలోచన ఏంటో తెలుసా? అనేకులుగా ఉన్న మనం ఒక్క శరీరంగా మార్చాలన్నదే ఆయన ఆలోచన. ఒక్క శరీరంగా మార్చాలనుకుంటున్నాడు. ఇక యూదుడని లేదంట, గ్రీకుదేశుడని లేదు, అన్యుడని లేదు, స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు. ఎవడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామముల బాప్తిసం పొందుతో మనందరం ఇప్పుడు ఎవరం? ఏకశరీరం. ఈరోజు నువ్వు వేరుగా, నేను వేరుగా ఉండొచ్చు, కానీ ప్రభు యొక్క స్థితిలో లేదా ప్రభు యొక్క ఉద్దేశంలో మనందరం ఎవరు తెలుసా? ఒక్కటే శరీరం అన్నట్టు. మనందరం ఎవరి శరీరంలో ఎవరు ఎందు బాప్తిసం పొందాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బాప్తిసంలో పొందాం. ఈరోజు నీకు బాధ కలిగిన నాకు కలిగినట్టు ఉండాలి, నాకు కలిగిన నీకు కలిగినట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఎవరం? నువ్వు కాలైతే నేను చేయవచ్చు, నువ్వు కన్ను అయితే నేను రెప్పనవచ్చు. మనం అవయవాలుగా వేరుగా ఉండొచ్చేమో కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారిలో మనందరం ఎవరం? చెప్పండి. ఈరోజు సంఘాల్లో ఏక శరీరంగా ఉన్నామా? రొట్టెని చూడండి, రొట్టె ఒకటే. ఆ ఒక్క రొట్టెలో మనం ఏం చేస్తున్నాం? చించుకుని అనేకులుగా మనం తిన్నాం, కానీ రొట్టె మాత్రం ఒకటే. ఆ ఒక్క దాంట్లో మనం ఏం చేస్తున్నాం? విరుచుకుంటున్నాం. ఆ ఒక్కటైన ఆ శరీరం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ ఒక్క శరీరం మనందరిలోకి విముడుతుంది. ఆ శరీరం కలిగిన మనం అందరం ఎవరు? ఏక శరీరమైన. ఇప్పుడు నిజంగా సంఘాల్లో అలాంటి ఏక శరీరం కలిగిన మనస్తత్వాలు ఉన్నాయి. సంఘంలో మనం ప్రభు వలలో చేస్తున్నాం, ప్రభు శరీరం తింటున్నాం, కానీ ఏమన్నాం? నీ గ్రూపు వేరు, నా గ్రూపు వేరు. ఏంటి? ఒకే సంఘంలో ఉన్నాం, ఒకే రొట్టెని తింటాం, ఆయన ఒక్క రక్తమే, ఆయన శరీరంలో ఒకే కలిగిన రక్తాన్ని తాగుతున్నాం. ఆ రక్తాన్ని తాగినా, ఆ శరీరాన్ని తిన్నా మరలా మనం ఏమంటున్నాం? నువ్వు వేరు, నేను వేరు. ఏంటి బైబిల్ అలా చెప్తుందా? నువ్వు వేరు నేను వేరని. ఏం చెప్తుంది బైబిల్? ఒకటే ఒకటే ఒకటే. నువ్వు చేయి అయితే నేను కాలు, నువ్వు కన్ను అయితే నేను పెదాలు, నువ్వు చెవి అయితే నేను ముక్కు. ఒక దాంట్లో అవయవాలుగా ఉన్నావు. మరి అన్ని కలిస్తే ఎవరంటే యేసుక్రీస్తుగా ఉండాలనుకుంటున్నావు. ఈరోజు సంఘాలు అది ఉందా? మనం ఏమంటున్నాం? నువ్వు వేరు
మేము వేరు, నీ గ్రూపు వేరు, మా గ్రూపు వేరు. బైబిల్ ఎలా చెప్పట్లేదు, వేరుగా ఉన్న మనల్ని ఒక్కటి చేయడానికి వచ్చాడు తప్ప ఆయన శరీరాన్ని తిని నేను వేరుగా ఉండమని బైబిల్ చెప్పట్లా. ఎలాగైతే మనందరం ఒకే పాత్రలో తాగుతున్నామో, ఒకే పాత్రలో మనం ఎలా అయితే తింటామో, మనం ఒక్కటిగా ఉండాలనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం. మనందరం కూడా ఎలా ఉండాలి తెలుసా? ఒక్కటిగా ఉండాలి. మన అభిప్రాయాలు ఒక్కటిగా ఉండాలి, మన ఆలోచనలు ఒక్కటిగా ఉండాలి, మన నడవడికలు ఒక్కటిగా ఉండాలి, మన ఉద్దేశాలు ఒక్కటిగా ఉండాలి. ఇంక చెప్పాలంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి ఏక శరీరముగా ఉండాలి. కన్నుకి దెబ్బ తగిలితే చెయ్యి ఏం చేస్తుంది? ఓదార్స్తుంది ప్రేమైన వాళ్ళ. చెయ్యికి దెబ్బ తగలగానే వెంటనే కన్ను ఏం చేస్తుంది? వెంటనే కళ్ళంట కన్నీరు కారింది. ఈ బంధం ఎంతలా ఉందో మన సంఘంలో లేదా క్రీస్తు సార్వత్రిక సంఘంలో ఉన్న మనందరం కూడా ప్రియమైన వారు, నీకు కలిగిన నాకు కన్నీరు రావాలి, నాకు కలిగిన నీకు కన్నీరు రావాలి. అలాంటి సంఘముగా సిద్ధపాటు చేయాలనుకున్నాడు దేవుడు. ఒకప్పుడు అలాంటి మనస్తత్వాలు లేవు, ఒకప్పుడు అలాంటి స్వభావాలు లేవు, ఒకప్పుడు అలాంటి విధానాలు లేవు మనకి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం చేయవేస్తున్నాం ప్రియమైన వారు, ఆ మనసు కలిగి మనందరం ఉండాలి. ప్రభు టార్గెట్ అది, ప్రభు విధానం అది. ఇంకేమంటే తెలుసా? యూదుడు అనుకుంటున్నాం, యూదుడని లేదు. ఒకవేళ గ్రీకు దేశుడు అంటున్నావేమో, గ్రీకు దేశుడని లేదు. ఒకవేళ దాసుడు అంటున్నావేమో, దాసుడు లేడు. ఒకవేళ నేను స్వతంత్రుడు అనుకుంటే స్వతంత్రుడు లేడు. ఇక్కడ అందరం ఎవరో తెలుసా? ఒక్కటే శరీరం, ఒక్కటే శరీరం, ఒక్కటే శరీరం. ఒకవేళ అవయవాలుగా మనం వేరుగా ఉండొచ్చాము, కానీ మన శరీరం అంతా వెంటే ఒక్కటే. కాదనగలవా? నీ అవయవాలలో నీ కలిగిన దేహంలో ఈ చెయ్యిని నాది కాదు అనగలవా? అని అనలేవు. కాలు నాది కాదనగలవా? అనలేవు. ఈ అవయవాలు ఏది మనది కాదనలేవు. ఎందుకు? ఇవన్నీ కలిస్తేనే ఒక శరీరం ప్రియమైన వాళ్ళు, ఒక శరీరం అవుతుంది ప్రేమ. అలాగే అనేకులుగా ఉన్న మనల్ని, వేరువేరుగా ఉన్న మనల్ని ఒక్కటగా చేయడానికి ప్రభువా యేసైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని కాచు. అందుకన్నాడు, నేను మిమ్మల్ని సమాధానపరచడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఈరోజు అలాంటి సమాధానం మనలో ఉందా? అలాంటి యూనిటీ మనలో ఉందా? కొట్టుకు చేస్తారండి సంఘాల్లో, కొట్టుకు చేస్తారు. గ్రూపులుగా మారిపోయినాయి, గ్రూపులుగా మారిపోయి స్త్రీల సమాజంలో 4 గ్రూపులు అయిపోయినాయి. సంఘంలోనే 4-5 గ్రూపులు అయిపోయినాయి. ఆడదంటే ఇదంటాడు, ఈడదంటే అదంటాడు, ఆమె అదంటే ఈవిడంటది, ఈవిడంటే. ఒకరికి సమాధానం, ఒకరికి ఐక్యత అనేది లేదు. చూడండి, మళ్ళీ ఏం ముట్టుకుంటున్నాం మనం? ఒక్క రొట్టెలోనే తింటున్నాం, ఒక్క రక్తంలోనే తాగుతున్నాం. కానీ ఏక మనసు మన సమాజంలో ఇది కాదు. ఎలాగైతే ప్రభు అయిన రక్తాన్ని తీసుకుంటున్నాము, ఆయన శరీరం తింటున్నాము, మన ఏక అభిప్రాయం కలిగి లేకపోతే దాంట్లో చేసే అర్హత మనకే లేదు. ప్రభు ఏంటి? ఆయన కంటెంట్ ఏంటి? వేరుగా ఉన్న నిన్ను ఒక్కటిగా చేయాలనుకున్నాడు ప్రేమ. మరి నువ్వేమంటున్నావు? నేను వేరుగా ఉంటాను. వేరుగా ఉన్న నిన్నేం చేశాడు ఆయన? ఏక శరీరముగా చేశాడు. ఆయన అదే చెప్తున్న మాట చూడండి. ఒకప్పుడు ఒక్క శరీరముగా చేసిన ఆయన మాట్లాడుతున్న విధానం చూడండి. గలతీ రాసిన పత్రికలు చెప్తున్న మాట చూడండి. ఎప్పుడైతే మనం ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరంగా మనల్ని ఎలా మలిచాడో రాయబడుతున్న మాట. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారంట? ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో ఎవరంట? యూదుడని, గ్రీకు దేహస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, క్రీస్తునందు మీరందరూ ఏక శరీరముగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఏక శరీరంగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందామో, పొందిన తర్వాత మనకేముండదు? నేను ఆ నిండి, నేను ఈ నిండి, నేను అదిండి, ఇదంటే లేదు. ఇప్పుడు ఎవరం మనం? ఇక యూదుడని లేదు, గ్రీకు దేశుడని లేదు, పరిసయుడని లేడు, శాస్త్రుడని లేడు, ఆడని ఈడని ఎవడను లేదు. ఒకే శరీరం కలుగున్నాం. ఎవరని? ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం కలుగున్నాం. ఇక నేబులేంటి? నేను ఆడినండి, ఈడండి, యూదు నుండి, నేను గ్రీకు దేశం నుండి, నేను ఆడిని ఈడని చెప్పుకోవడానికి లేదు. ఇంకెవరని చెప్పలేదు. ఒకే ఒక్క నేబులండి, క్రైస్తవుడు అంతే. ఇక వేరే నేబులు లేదు. ఒకే ఒకటేంటి? నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటారు తెలుసా? ఇంకా యూదుడని కానీ, గ్రీకు దేశుడు కానీ, చెప్పండి, స్త్రీ అని పురుషుడని కూడా భేదం లేదు. ఇప్పుడు అందరూ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరం.
ఎప్పుడది? ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతున్నామో ప్రేమైన వారు, ఎప్పుడైనా రక్తం కరిగి ఆ రక్తంలో కడగబడుతున్నామో అప్పుడు ఆయన శరీరాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? ధరించుకున్నాం. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, ఒకప్పుడు దేవుని ఎరగని వారుగా ఉన్నాం, ఒకప్పుడు దేవుణ్ణి తెలుసుకొని అన్ని జనులుగా ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నాం మనం ఎవరం చెప్పండి? దేవునికి సమీపస్తులుగా ఉన్నాం. ఎవరు మనం? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరముగా ఉన్నాం. మరి ఒకప్పుడు ఎలాగున్నాం? ఎరగని వారు. ఎలా ఉన్నాం? లోకానుసారంగా. ఎవరైతే ఇంక్లూడింగ్ ఎవరైతే క్రైస్తవ్యంలో కూడా నేను చెప్తున్నాను, నేను అన్ని జనులంటే హిందూ సహోదరుల గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరైతే క్రైస్తవ్యంలో బాప్తిసం పొందని ప్రతి ఒక్కడు ఎవరో ఎవరో అన్యజనుడు ప్రియమైన వారు. బాప్తిసం పొందినవాడు ఎవడైనా సరే, ఒకవేళ నేను చర్చికి 365 రోజులు వెళ్ళినా కూడా నువ్వు బాప్తిసం పొందకపోతే నువ్వెవరో అన్యజనుడివే. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోనికి నువ్వు రాలేదు, నువ్వు ఇంకెవరోగా దేవుని బిడ్డగా మారలేదు, నువ్వెవరో ఇంకా దూరస్తుడుగానే ఉన్నావు. అలా దూరస్తుడుగా ఉన్న నిన్ను ఆయన రక్తం చేత తన సమీపస్తులోకి రమ్మంటే ఈరోజు ఆయన రక్తాన్నిలో కడగబడేవారు ఎవరున్నారు? అందుకే బైబిల్ చెప్తుంది ఏమంటాడు తెలుసా? క్రీస్తులోనికి ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో ఇంకెవరు మనందరం మన లోక సంబంధులం అది. కింద రాయబడుతున్న మాట చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా మీరందరూ ఎవరో తెలుసా? వారసులై ఉన్నారన్నాడు. చూడండి, అప్పుడు దాకా మీరెవరు? అప్పుడు దాకా మీరెవరు? బయటి వారు. అప్పుడు దాకా మనం ఎవరం? అన్ని జనులు. అప్పుడు దాకా మనం ఎవరం? ఎన్నిక లేని వారు. అప్పుడు దాకా మనం ఎవరం? దేవునికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరో మనం? క్రీస్తు దాసులు ప్రేమ. ఇప్పుడు ఎవరో మనం? క్రీస్తు వారు. ఇప్పుడు ఎవరో మనం? ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శరీరంలో ఒక అవయవముగా ఉన్నవారు మనం. చూడండి, ఒకప్పుడు మన స్థితి ఏంటి? పాపపు స్థితి. ఒకప్పుడు మన బ్రతుకులేంటి? లోకపులో ఉండే చండాలమైన బ్రతుకు. అలాంటి బ్రతుకులోంచి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శరీరంలోనికి తీసుకొచ్చాడు. ఒకవేళ ఆ రోజు అలా తీసుకురాకపోతే, ఆ రోజు ఆయన అలా మనం నడిపించకపోతే, ఆ రోజు ఆయన ఆ తీర్మానం తీసుకోకపోతే ప్రియమైన వారు, ఈరోజు మనం ఎలా ఉండేవాళ్ళం తెలుసా? మన బ్రతుకులు ఎలా ఉండేది తెలుసా? చెప్పుకోవడానికి కూడా మనకి ఇది లేకపోను ప్రియమైన వారు. అందుకే ఆయన రక్తం గొప్పదంటే అవును గొప్పదే. ఎందుకు గొప్పదో తెలుసా? ఒక అన్యుడిగా ఉన్న నిన్ను ఎలా మార్చింది తెలుసా? దేవుని బిడ్డగా మార్చింది. ఒకప్పుడు అపవిత్రగా ఉన్న నిన్ను ఏం చేసిందో తెలుసా? పవిత్రుడిగా మార్చింది. ఒకప్పుడు ఎన్నిక లేని నిన్ను ఏం చేసిందో తెలుసా? ఒక అవయవంగా దేవుడు ఎన్నికగా మార్చాడు ప్రియుడు. ఒకప్పుడు నీ జీవితం పాడైపోయి నీ బ్రతుకుని ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధుడిగా మార్చాడు ప్రియుడు. ఆయన రక్తం గొప్పదంటే గొప్పదే. ఆయన రక్తం మహిమ గలదంటే మహిమ గలదే. ఆయన రక్తం శక్తి గలదంటే శక్తి గలదే. ఆయన రక్తం పాపాన్ని కడగలదంటే పాపాన్ని కడిగే రక్తమే. అంత గొప్ప రక్తం ప్రేమలో వాళ్ళ, అంత గొప్ప రక్తం. ఈరోజు ఎందుకు ఆ రక్తం అంటే చెప్తున్నాడు, మనం ఎన్నిక లేని మనం అన్ని జనులుగా ఉన్నాం. మనల్ని ఏం చేసింది తెలుసా? స్వతంత్రులుగా ప్రభువులోనికి మనల్ని నడిపించింది. ఆ మాట ప్రస్తావిస్తూ చెబుతున్న విషయాలు మనం చూడగలిగితే, రాయబడుతున్న మాట చూడండి, రాయబడుతున్న మాట మనం చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్తున్న మాట చూడండి. 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని చెప్పున పోలిక చెప్పున నూతన పరచబడి నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీహదేశుడనియు యూదుడనియు భేదము లేదు. సుంద పొందుటి ఎందును సున్నతి పొందకపోటెందును భేదము లేదు. పరదేశైనను సిద్ధుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తు సర్వమును అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు. ఇంకా సున్నతి పొందాలి, పొందపోవడానికి ఇంకేం లేదు. ఇంకా యూదుడని గ్రీకుడని ఇంకా లేదు. ఇప్పుడు ఎవరు? ఎప్పుడైతే ఆయన పోలికలోకి చేర్చబడ్డామో, ఎప్పుడైతే మన స్వభావాన్ని మార్చుకున్నామో, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోకి మన జీవితాన్ని ఇచ్చామో, ఆ రోజు మనం ఎవరం? క్రీస్తు వారం. ఇంకా దాంట్లో దాసుడని లేదంట, గ్రీకుడని లేదు, ఇంకా సిద్ధుడని లేదు. సిద్ధుడు అంటే తెలుసా? అనగారిన, చెప్తున్నా అనగారికమైన ఒక జనము అన్నాడు. చూడండి, ఇంకా ఇంకా ఇంత దేన స్థితి కూడా ఎవడికే లేదు. అందరం ఎవరో? క్రీస్తు వారమే.
ఎంత గొప్పతనం తీసుకొచ్చాడో తెలుసండి. ఎంత గొప్పతనమో తెలుసా? రాజుని, పాలేరుని ఒక్కటి చేశాడు ప్రియమైన వాళ్ళారా. ఎవరి రక్తం చేత? ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తం చేత. ఇక నేను యూదుండ్రా అని గర్వంగా చెప్పుకోవడానికి లేదు. ఇక నేను గ్రీకు దేహస్తుండ్రా అని చెప్పుకోవడానికి లేదు. నేను అనగారిపోయిన వాండ్రా అనడానికి లేదు. ఎవరు? అందరం ఒక్కటే. రాజని లేదు, అధికారని లేదు, ఉన్నతమైన వాడని లేదు, ఆడని ఈడని లేదు. ఇప్పుడు ఎవరు? అందరం ఒకటే. ఇంత గొప్పదండి రక్తం, క్రీస్తు రక్తం. ఆ రక్తం లేకపోతే ఇంకా లేదండి. ఇంకా చిన్న జాతులుగా చూసేవారు లేరా సమాజంలో? ఇంకా ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు తెలుసా? ఇంకా అలా చూడడానికి వీల్లేదు. నేను రాజును కాదంటే కుదరదు, నేను అధికారిని కాదంటే కుదరదు, నేను ఉన్నతమైన వాడిని అంటే కుదరదు. అందరూ ఇక్కడ ఎవరో సమానమే. ఇక్కడ అందరూ ఎవరో ఒకే పోలిక కలిగిన వారు, ప్రియమైన వారు. చూడండి, అనగారికి పోయిన జనాన్ని కూడా ఏం చేశాడు తెలుసా? సమానం చేశాడు ప్రియమైన. అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. ఆయన రక్తంలో అంత గొప్పతనం ఉందంటే, అవును, అంత గొప్పతనం ఉంది. ఒకవేళ నిన్ను వెళ్ళే చోట్ల కొన్ని నేను ద్వేషించచ్చాము, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేయడం తెలుసా? ద్వేషించడం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను అది ఇదని చూడ్డో, ప్రేమతో ఆహ్వానిస్తాడు. రా అంటాడు ప్రియమైన వాళ్ళ. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ కులం అడ్డు లేదు. ప్రతి ఒక్కరిని ఆహ్వానించే రక్తం ప్రియమైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. అంత గొప్పది రక్తం. చూడండి ఏమంటాడు తెలుసా? ఎవరే ఇంకా యూదుడని కానీ గ్రీహదేహస్తుడు కానీ ఇట్టి వారిలో ఎవరంట? సిద్ధియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నాడు అన్నాడు. చూడండి, అందరిలో ఉన్నాడు. అందరిలో ఎలా ఉన్నాడు? ఆయన రక్తం, ఆయన శరీరం తిన్న ప్రతి ఒక్కరిలో ప్రభు అయినా ఉన్నాడు. ఆయన బాప్తిసం పోసుకున్న ప్రతి ఒక్కరిలో అయినా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, రాజులో ఉన్నది ఆయనే. చెప్పండి, అనగారికి పోయిన జనములో ఉన్నది కూడా ఆయనే. ఇప్పుడు ఇద్దరు సమానమా కాదా? సమానమే. ఆయన పెద్ద ఉన్నత అయిన వాడు కాదని చెప్పి ఆయనలోనూ ఉంటానల్లా, ఆయనలోనూ ఉంటాడు, ఈయనలోనూ ఉంటాడు. ఉన్నాడంటే ఏంటో తెలుసా? ఇద్దరు ఒక్కటే తీసుకొచ్చారంటే అదండి నా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప రక్తం. ఆయన శరీరం చాలా గొప్పది ప్రియమైన వారు. ఎన్నికలేని మనల్ని, ప్రియమైన వారు, ఏ కోసాన మనల్ని గుర్తింపలేని మన జీవితాల్ని ఈరోజు దేవుడు ఎంత గొప్పగా మార్చాడో తెలుసా? కేవలం దేనివల్ల? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం వల్ల. కింద మరొక మాట చెప్తాను చూడండి. అదే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచ్చింది చూడండి. మరియు గత కాలమందు దేవునికి ఎలా ఉన్నాం తెలుసా? దూరస్థులమును. చెప్తుండే, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధం భావం గలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులు నిలబెట్టుటకు ఆయన రక్త మాంసం ఎన్నట ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచెను. మునుపు ఎలా ఉన్నామంట? ఎలా? దుష్క్రియల చేత ఎలా ఉన్నాం మనం? గత కాలం దేవునికి ఎలా ఉన్నాం? దూరస్తులుగా ఉన్నాం. ఎలాంటి క్రియలు? దుష్క్రియల వలన లోక సంబంధమైన లోక క్రియల్లో, లోక ఆలోచనలో, లోక సంబంధమైన విషయాల్లో మనం దేవుడికి దూరంగా ఉన్నాం. మనల్ని ఈ దుష్క్రియల వలన మన మనసులో విరోధం భావగలవారు ఇండి మనల్ని ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిట నన్ను పరిశుద్ధులుగా నిలబెట్టడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు తెలుసా? ఆయన శరీరాన్ని ఆ శిలువ మీద మరణించడానికి సిద్ధపడిపోయాడు. ఆయన మాంసయుక్తమైన ఆయన శరీరాన్ని బట్టి నీకు నాకేం కలిగించాడు? పరిశుద్ధత కలిగించాడు, సమాధానం కలిగించాడు. దూరంగా ఉన్న మనల్ని ఆయన సమాధాన పరిచాడు ప్రియమైన వారు. కేవలం ఎవరు బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టి. యేసుక్రీస్తు వారు బట్టి. ఆయన రాకపోతే ఇప్పటికి మనం ఎలా ఉన్నాం? దేవునికి దూరస్తులుగానే ఉన్నాం. ఎలా ఉన్నాం? పరజనులుగానే ఉన్నాం. ఎలా ఉన్నాం? దేవుడిని ఎన్నికలేని వారుగానే ఉన్నాం. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్కటిగా చేశాడు ప్రియమైన వాళ్ళ. దేవునికి సమాధాన పరిచే పిల్లలుగా మనల్ని తీసుకెళ్ళాడు. ఎలాగంటే చెప్తున్నాడు చూడండి, తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచయం. చూడండి, సమాధాన పరిచయం. ఎలా సమాధాన పరిచయం తెలుసా? మాంసయుక్తమైన
చెప్పండి. దేహం బట్టి, ఆయన మరణాన్ని బట్టి ప్రభా నీకు నాకేం కలిగింది? సమాధానం కలిగింది. ఒకప్పుడైతే అన్ని జనుడు వచ్చి యూదుడి ముందు నిలబడ్డానికే లేదు. మరి ఇప్పుడు ఆడని ఈడని లేదు, ప్రతి ఒక్కడు ఏం చేయొచ్చు? నిలబడచ్చు. ఆ రోజు అదే చెప్తున్నాడు. ఏమంటే తెలుసా? ఎవరే ఇంకా యూదుడని కానీ గిరిగిదేస్తుడని లేదు. మన కొరకు ఎవరు వచ్చేసారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేసారు. యూదులంటే మహాభయం అండి ఆనాటి కాలంలో. అంత గౌరవం కూడా. ఎందుకో తెలుసా? దానికి ఉన్న గొప్ప ఖ్యాతి ఉంది. యూదుడు అనగానే ఎవడైనా జడవలసిందే. ఇకేంటో తెలుసా? అలాంటి స్థితి ఉన్న దాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంకా యూదుడని చెప్పుకున్నా లేదు, చెప్పండి, గ్రీహదేశుడని చెప్పుకున్నా లేదు, ఇక నేను పరజనుడిని కదా, లేదా నేను ఇంక అన్ని జనుడిని కదా, లేదా ఇక నేను ఇంకా అనగారిపోయిన వాడిని కదా అనడానికి కూడా లేదు. మనందరం ఎవరం ఒకటే. ఎందుకు ఒకటే? నీలో ఉన్నది ఆయనే, నాలో ఉన్నది కూడా ఆయనే. మనందరినీ సమాధానపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని నీ కొరకు నా కొరకు సమర్పించాడండి. ఎలా మనల్ని ఏం చేశాడో తెలుసా? ప్రభు సన్నిధిలో నిలబెట్టాలనుకుంటే మరలా మనం ఏం చేస్తున్నాం? మనల్నేమో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన సన్నిధి నిలబెట్టాలని ఆయన రక్తాన్ని కార్చి, ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి, ఒరే మిమ్మల్ని ఎన్నికలేని మిమ్మల్ని ఎన్నికగా చేశాను, పరజనులుగా ఉన్న మిమ్మల్ని ఏం చేశాడు తెలుసా? స్వతంత్రులుగా చేశాడు. దాసులుగా ఉన్న మిమ్మల్ని అధికారులుగా చేశాడు. ఇంతగా చేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా నిలబెడితే ఈరోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఒకప్పుడు మన జీవితాలు అంటే పాప బ్రతుకులు, పాపపు స్థితులు, ఎన్నికలేని బ్రతుకులు. మన బ్రతుకులు అలాంటి బ్రతుకులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధపరిచి ప్రభువులో మనల్ని నిలబెట్టాడు. ఈరోజు ఆయన రక్తానికి మన దగ్గర వాల్యూ ఏది? మన దగ్గర విలువేది? ఆయన రక్తానికి విలువేది? మనం ఏం చేస్తాం ఈరోజు? ఆయన శరీరంలో, ఆయన శరీరాన్ని తింటూ, ఆయన రక్తాన్ని తాగుతూ మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన నడవడికలు ఎలా ఉన్నాయి? మనం ఎలా ఉన్నాయి? ఏవైతే విడిచిపెట్టామో ప్రియమైన మరలా అదే బ్రతుకుల జీవితాలు మనం సాగించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. స్వతంత్రులుగా చేసిన మనల్ని, దాసులైన మనల్ని యజమానులుగా చేసిన మనల్ని, ఏ అధికారం లేని మనకి అధికారం కలిగించి, ఏ పరిశుద్ధత లేని మనకి పరిశుద్ధతను ఆరోపించి ఇంత జీవితాన్ని దేవుడిస్తే ఈరోజు మనం బ్రతుకుతున్న బ్రతుకులేంటి? మనం జీవిస్తున్న నడవడికలేంటి? ఆ రోజు అదే అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4:8 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4:8 చూడండి. ఆ కాలమందు అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కానివానికి దాసులు ఇంటిరి గాని, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు గనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమయ్యు మూల పాఠాల తట్టు మరలా మీరు తిరగనేలా అన్నాడు చూడండి. ఒకప్పుడు ఏవైతే విడిచిపెట్టొచ్చారో, ఏదైతే కానిట్లకు వెళ్ళారో, మరలా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ కొరకు ఆయన మరణించి తిరిగి లేస్తే, ఆయన రక్తాన్ని తాగుతూ, ఆయన శరీరాన్ని తింటూ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏవైతే విడిచిపెట్టారో, ఏవైతే కాదన్నారో, ఏవైతే వద్దనుకున్నారో, ఏవైతే విడిచిపెట్టారో, మరలా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మరలా అదే క్రియలోకి వెళ్తున్నారు మీరు. ఏ విడిచిపెట్టొచ్చారు, మరలా మీరు అక్కడికి వెళ్తుంటే ఆయనకి ఎలా ఉందో తెలుసా? మరలా మునుపెట్లాగా ఏం చేస్తానంటే వీళ్ళు చూడండి, మీరేం చేస్తున్నారంటే చూడండి, కిందకి రాయపడం, మూల పాఠముల తట్టు మరలా మీరు తిరగనేయాలి. ఏంటంటే మీరు దినములను, మాసమును, ఉత్సవములను, సంవత్సరములు ఆచరించుతున్నారు. మీ విషయం నేను పడిన కష్టం వ్యర్థపోయిపోవు. నేను మిమ్మల్ని గూర్చి నేనేం చేస్తున్నాను తెలుసా? మరలా ఏం చేస్తున్నానంట? దినాలు చూస్తున్నారంట. ఈరోజు మంచి దినమా కాదా? చెడ్డ దినం మంగళవారం, ఈరోజు అక్కడికి వెళ్ళకూడదు. ఏ ఆచారాలు అయితే, ఏవైతే మీరు విడిచిపెట్టొచ్చారో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మరలా దినాలు చూస్తున్నారంటే, సంవత్సరాలు చూస్తున్నారంటే, మాసాలు. ఈరోజు ఏంటి? పౌర్ణమి, ఎక్కడికి వెళ్ళకూడదు? బయటికి వెళ్ళకూడదు. ఈరోజు అమావాస్య, ఏం చేయకూడదు? ఏంటి? ఏం వదిలొచ్చావు నువ్వు నిజంగా క్రైస్తవుడివేనా? నిజంగా ప్రభువులో ఉన్నవాళ్ళేనా? ఇవన్నీ మనం సాగుతున్నామంటే చెప్పండి, ఏంటంటే రక్తానికి వాల్యుబుల్ అంటే ఏం విడిచొచ్చారు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తే. ఏవైతే దేవుణ్ణి విడిచిపెట్టేశారో మరలా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? అదే స్థితిలోనికి వెళ్తున్నారు చూడండి. అదే స్థితిలోకి దినాలు చూస్తాం, ఇంకా మాసాలు చూస్తాం, ఇంకా నెలలు చూస్తాం, రోజులు చూస్తాం, తారీఖులు చూస్తాం. ఏం వదిలొచ్చా?
అంటే ప్రభు అయిన యేసు మన స్థితిగతులు మారుస్తాడన్న ఆలోచన లేదు. ఏం మారుస్తాయని ఉంది మనకి చెప్పండి? దినాలా, రోజులా మన బ్రతుకులు మార్చేది, మాసాలా మన బ్రతుకులు మార్చేది. అలా అయితే మన బ్రతుకులు ఇప్పుడు ఇంకెప్పుడుకో వాటికి ఎదుగుపోయి ఎక్కడో ఉండాలి. పాటించి సంవత్సరం పోనీ ఈ నెలలో ఒక్క నెలలో పాటించి స్థితిగతులు మారతాయేమో. మారాల్సింది ఏంటో తెలుసా? మన క్రియలు. అదే చెప్తున్నాడు, అదే మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మునుపు మీరు విడిచొచ్చింది ఏంటి? మీరు దేనికి దాసులై ఉన్నారు, దేని విడిచొచ్చారు? విడిచొచ్చిన మీరు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఒకప్పుడు తిరగలేదు, ఒకప్పుడు దేవుడు మీకు తెలియదు, ఇప్పుడు విశేషంగా తెలుసు. విశేషంగా అంటే మరి ఎక్కువగా తెలుసు మీకు దేవుని గురించి. మాకు అనుభవం ఉంది, అనుభవ జ్ఞానం ఉంది, అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఏవైతే విడిచిపెట్టొచ్చారో మరలా ఏదండి ఆయన రక్తానికి వాల్యుబుల్ ఏంటి? నిన్ను పరిశుద్ధపరచాలని, ఒక జనంగా చేయాలని, నిన్ను నడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని కారిస్తే ఆ రక్తంలో కడగబడి ఆ రక్తాన్ని త్రాగుతూ ఆయన శరీరాన్ని తింటూ ఇవన్నీ చేస్తూ కూడా మరలా నువ్వేం చేస్తున్నావు? మూల పాఠాలు తట్టిగా మరలా మీరు తిరుగుతున్నారంటే ఏమనాలి చెప్పండి? ఏ పాఠాలంట? మూల పాఠాలు. మన బ్రతుకులు మార్చేవి రోజులు కాదు ప్రియమైన వాళ్ళ. మన బ్రతుకులు మార్చాలంటే ఎవరు? దేవుడు. మన స్థితిగతులు మార్చాలంటే దేవుడు. మన విధానం మార్చాలంటే దేవుడు. నువ్వు అడిగితే ఇచ్చాడు ఆయన రక్తాన్ని, నువ్వు అడిగితే ఇచ్చాడు ఆయన శరీరాన్ని. పరజనులుగా ఉన్న నిన్ను స్వతంత్రంగా చేయమని నువ్వు అడిగితే చేశాడు ఆయన. ఎన్నికలేని నేను, అనగారిపోయిన జనంగా ఉన్న మనల్ని ఒక అధికార స్థానంలో నువ్వు అడిగితే ఇచ్చాడా? అన్నీ అడగకుండానేగా. నువ్వు రోజు చూస్తే ఇచ్చాడా? నువ్వు మాసాన్ని చూస్తే ఇచ్చాడా? నువ్వు దినాలు ట్యాలీ చేస్తే ఇచ్చాడా? నువ్వేం అడగకుండానే, నువ్వేం కోరకుండానే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి తన కొరకు, మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపించాడు ప్రియమైన వాళ్ళ. ఇంకా ఎక్కడున్నాం మనం? కొంతమంది చూడండి, ఊరు వెళ్ళాలంటే రోజు మంచి దక్కా చూస్తాం, డబ్బులు ఇవ్వాలంటే ఈ రోజు మంచి దక్కా చూస్తాం. ప్రతిదానికి తినడానికి, తాగడానికి, పడుకోవడానికి, లేవడానికి సమయాలు, టయాలు, దినాలు, రోజులు. చెప్పండి, మనం ఎక్కడున్నాం? ఇంకా మరి జీవితాలు ఎక్కడున్నాయి? అందుకని మీరు ఎలా ఉన్నారు? మరలా మూల పాటలు తట్టికి ఇది కాదు మీ లైఫ్, ఇది కాదు ఉండాల్సింది. భయపడుతున్నాడంటే ఎందుకు భయపడుతున్నాడు తెలుసా? మరలా మీరు వెనక్కి మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునని మిమ్మల్ని గురించి భయపడుతున్నాడంట. ఎందుకు తెలుసా? మీకోసం చాలా కష్టపడ్డాడండి. అన్ని జనుల్లో ఉన్న ఆ సంఘం లేదా ఆ ఫేసి సంఘంలో ఉన్న వాళ్ళందరి కొరకు పౌలు ఎంతగానో ప్రయాసపడ్డాడు. వాళ్ళ విధానాలు వాళ్ళకి దేవుడు అంటూ నేర్పించాడు. దేవుడు గొప్పతనం ఏంటో చెప్పాడు. ప్రభు ఎలా చేశాడు మనందరి కొరకు చెప్పాడు. అంత కష్టపడితే వీళ్ళు మరలా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? చూడండి, ఏ సేవకుడికైనా అంతే. ఏ సేవకుడికైనా ఇంత ప్రయాసపడి సువార్త ప్రకటిస్తూ ఉంటే మరలా లోకానుసారమైన జీవితాలు కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ఉంది, ఆ రక్తం తాగాలని వాల్యుబుల్ ఉంది. ఈ రోజు ఏమైనా శ్రద్ధ ఉందా? ఏమిస్తున్నారు వాల్యూ? చాలా మంచి ఉండే ఈరోజు ప్రభు బల ఉంది, ఆ బల శరీరంలో చేయాలి, ఆయన రక్తాన్ని తాగాలంటే ఈరోజు సంఘాల్లో చూడండి ఒక్కడికి నిర్లక్ష్యం. వెళ్దాంలే టయానికి. ఇంక కొంతమంది తీసుకోరు, కొంతమంది ప్రయాణంలో పోతారు. అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అంత వాల్యూ. ఎవరు మారుస్తున్నారు? నీ బ్రతుకులు మార్చింది ఎవరో తెలుసా? దేవుడు. ఒకప్పుడు అన్ని జనులుగా ఉంటే, ఎన్నికలేని వాడు ఉంటే నేను అధికారం చేసింది ఎవరో తెలుసా? దేవుడు. ఆయన శరీరంలో పాలు బోగసులు చేసింది ఎవరో తెలుసా? ఈరోజు ఆయన విడిచిపెట్టి తిరుగుతావా నువ్వు? ఈరోజు భయం ఉంది క్రైస్తవ్యానికి. ఇక్కడే కదండి, సంఘంలో ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉన్నారు. ఆయన రక్తానికి ఈరోజు గొప్ప రక్తమైన రక్తానికి ఈరోజు క్రైస్తవ్యంగా ఈరోజు మూలపాటాల పాటు తిరుగుతూ భయం లేకుండా తిరుగుతారు. ఆయన రక్తం అంటే ఎంత వాల్యూ ఉందండి ఈరోజు సంఘానికి ఏం వాల్యూ, ఇంక్లూడింగ్ మనం ఆయన రక్తం కదా, ఆయన శరీరం కదా, ఎంత బాధ్యత కలిగి ఉన్నాం మనం, ఎంత బాధ్యత కలిగి ఉన్నాం. ఈరోజు ఆయన రక్తం మనం మిస్ అవ్వకూడదు, వెళ్ళాలి. ప్రభు రక్తం ఈరోజు అనే జ్ఞానం ఉందా? ఈరోజు లేదు. ఇక్కడే కదండి సంఘాలు, అన్ని సంఘాల్లో ఉన్నాయి, చాలా సంఘాల్లో ఉన్నాయి. ఎక్కడిస్తున్న వాల్యుబుల్ మనం? నాటకాలకి ఇస్తాం, డ్యాన్సులకి ఇస్తాం, సంతోషాలకి ఇస్తాం, పార్టీలకి ఇస్తాం, ఊర్లకి ఇస్తాం, అన్ని సమయాలకి ఇస్తాం. టయానికి వెళ్ళిపోతాం, టయానికి పనికి వెళ్ళిపోతాం, టయానికి ఆఫీస్కి వెళ్ళిపోతాం, టయానికి వర్క్ చేస్తాం, టయానికి తింటాం, టయానికి తాగుతాం,
కానీ యేసుక్రీస్తు వారి రక్తానికి టైమింగ్ ఉండదండి మనకి. ఆయనకంటూ శ్రద్ధ జీవితం మనకే ఉండదు. మనకి ఎందుకని ఒలి చేస్తాడు సారం ఏంటనుకుంటారు? దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? నువ్వెవర సాక్షాత్ యేసుక్రీస్తు వారి రక్తం అండి. యేసుక్రీస్తు వారి రక్తం నువ్వు ఎలా చూడాలి? అలా చూడట్లేదంటే అలా చూడట్లేదు నువ్వు. ఈరోజు నిర్లక్ష్యం ఉండకూడదు ప్రేమ. ఎవరి రక్తం దగ్గర? యేసుక్రీస్తు వారి రక్తం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మనకు నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. ఆ రోజు అదే అడుగుతున్నాడు, మీరు ఇంకా లోకం వైపే తిరుగుతున్నారు. ఏమి ఇస్తున్నాం ఆయనకి? మనం ఏమిస్తున్నాం? మనం బాధ్యత కనీసం ఏమైనా ఉందా మనకి? ఉందా? నీ నా జీవితాన్ని కడిగిన వాడికి, నీ నా బ్రతుకును మార్చిన వాడికి, నీ నాకు స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించిన వాడికి ఈరోజు ఏమిస్తుంది? ఆయన రక్తాన్ని. ముందున్నాడు, మన కళ్ళ ముందు ఉంది ఆయన శరీరం, ఆయన రక్తం. ఏమి ఇచ్చావు మనం ఆయనకి? ఏమి ఇచ్చావు? అందుకన్నాడు, మీరు మళ్ళీ ఎక్కడికి పోతున్నారు తెలుసా? మూలపట్టలు పోతున్నారు మీరు. మళ్ళీ మీరు వెనకపోతున్నారు. మీరు మీ కొరకు కార్చిన రక్తాన్ని ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తారు? చెప్తుంది బైబిల్, చెప్తుంది చూడండి. 2 మాట చూపించి ముగించేసుకుందాం చూడండి. అదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకును మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతు చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువనందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరం అవును గాక. దాని వలన చెప్తున్నాడు, దాని వలన నాకు లోకముకు నేనును సిలువ వేయబడుచున్నాము. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందేటంది ఏమీ లేదు. సున్నతి పొందకపోవటం ఎందును ఏమీ లేదు. ఈ పద్ధతి చెప్పిన నడుచుకోను వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును గాక అన్నాడు. చూడండి ఏమన్నారంట? కొందరంటే ఏం చేస్తారంట? ఒకవేళ మీరు బాప్తిసం తీసుకుంటే, ప్రభు యేసుక్రీస్తు కలబడితే మీరు హింసపడాల్సి వస్తుంది. కానీ మీరేం పొందండి? సున్నతి పొందండి. ఎందుకంట? వారి శరీరం అంటే వాళ్ళు మేము వాడి సున్నతి ఇచ్చారని చెప్పుకోవడానికంట. మేము అలా ఆనందించాం. మేము ఎలా ఆనందిస్తాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు, ఆ సిలువ యందు, ఆయన యందే మేము లోకానికి మమ్మల్ని ద్వేషించినా, లోకం మమ్మల్ని గెంటేసిన, లోకం అందు మేము ఏమైపోయాం? సిలువ వేయబడిన వారు అన్నాడు. చూడండి, సిలువ వేయబడిన వారు మనం ఎవరు? కొత్త సృష్టి అవ్వాలి. కొత్త సృష్టి పొందుటయే అన్నాడు. కొత్త సృష్టి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో మారడం, ఆయన ప్రభు అయిన కొత్త జనం పొందడం, ఆయనలోకి మన నూతన స్వభావంలోనికి రావడం, నూతన జీవితంలోనికి రావడం. ఇది రావాలి. ఇప్పుడు అది పౌలు అంటే, ఒరే సున్నతి పొందితే ఏమీ లేదు, సున్నతి పొందకపోయినా ఏం లేదు. ఒకప్పుడు పొందాలి, ఇప్పుడు పొందాల్సిన అవసరత లేదు. ఎవడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతాడో, ఎవడైతే కొత్త సృష్టిగా మార్చబడతాడో, వాడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సమాధానం కలిగిద్ది. ఇంకెవ్వడికనే నేనంటూ అతిశయిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారింది తప్ప సున్నతి యందు నేను అతిశయించాను. పబ్లిక్గా చెప్తున్నాడండి ఆ రోజు. ఏమన్నాడు తెలుసా? ఇంకా వాటి వల్ల ఉపయోగం మనకి లేదు. ఇప్పుడు ఎవరి యందు అతిశయించాలి? నువ్వు ఉందా అతిశయం మనకి? నిజంగా నువ్వు సిలువేయబడ్డావా? సిలువేయబడ్డం అంటే ఏంటి తెలుసా? లోకానికి నేను సిలువేయబడ్డం ఏంటి తెలుసా? లోక సంబంధాలకి నాకు ఇంకెట్టి పరిస్థితుల్లో పొంతన లేదు. ఏం చేయండి? లోకానికి నాకేమైందంట? సిలువేయబడింది. ఇక లోకం వేరు, నేను వేరు. ఉన్నావు? నువ్వు ఉన్నావా? లేదండి. మన జీవితం అలాగా, మన బ్రతుకులు అలాగా లేవు. లోకానికి మనం సిలువేసిన వారుగా లేవు. అదే పౌలు అంటున్నాడు, మీరు ఇంకా లోకం వైపు తిరుగుతున్నారు, లోకం వైపు మూల పాఠాలకు తిరుగుతున్నారు, మీరు లోకానుసారంగా తిరుగుతున్నారు, మీరు లోక పాఠాలకి తిరుగుతున్నారు. ఇంకా అలాంటి జీవితాన్ని ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు. చివరిగా మాట ముగించుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రము సమాప్తి అయి ఉన్నాడు అని. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకైంట ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? సమాప్తం చేశాడు, ముగించాడు. దాన్ని ముగించి విశ్వాస జీవితంలోనికి మనల్ని నడిపించాడు. ప్రియమైన ఇక ధర్మశాస్త్రంతో మనకి ఇంకా పని
లేదు. సున్నతి పొందవలసిన పని మనకి లేదు. మనం యూదుడిగా మార్చబడ్డానికి పని లేదు. ఇజ్రాయేలుగా మార్చబడ్డానికి ఇంకా విధి లేదు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించిన వాడు ఎవరైతే బాప్తిసం పొందుతాడో, పొందిన ప్రతి ఒక్కడు ఎవరో తెలుసా? నూతన సృష్టి అన్నదండి. ఇప్పుడు ప్రభు శరీరంలోనికి నువ్వు రావాలి. ఆయన శరీరంలోనికి ఏమవ్వాలి? మార్చబడాలి. ఎంత గొప్పదని చెప్పింది మనకి, ఎంత గొప్పదని. అన్యులుగా ఉన్న మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డలుగా మార్చాడు. ఎన్నిక లేని మనల్ని, అణగారుకుపోయిన మన జనాన్ని, అణగారిపోయిన మన జీవితాలని, ప్రియమైన వాళ్ళు ఈరోజు ఉన్నతమైన జీవితాలుగా దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఇంకంతకంటే గొప్ప విషయం ఉంది, అంతకంటే గొప్ప విషయం ఉంది. ఎలా వచ్చిందంటే డేరుగా ఉన్నతంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము చేత, ఆయన రక్తం చేత, ఆయన రక్తం చేతనే ఇంత ఘనత, ఆయన రక్తం చేతనే ఇంత మహిమ, ఆయన రక్తం చేతనే మనకి నీతి, ఆయన రక్తం చేతనే మనకు పరలోకం, ఆయన రక్తం చేతనే మనకి మోక్షం తప్ప ప్రపంచంలో మనకి ఇంకేమీ లేదు ప్రియమైన వాళ్ళు. అలాంటి రక్తానికి ఈరోజు మనం ఇచ్చే గౌరవం ఏంటంటే చెప్పండి, లెక్కలేనితనం. ఈరోజు మనం లెక్కలేనితనంగా ఉన్నాం. ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు. ప్రభు కొరకు ఏదైనా విడిచిపెట్టే వరకు ఉండాలి తప్ప, చెప్పండి, ప్రభువును వదిలేసి దేనికోసం పరిగెట్టావా? అది వ్యర్థం. ఇంక్లూడింగ్ ఆయన రక్తాన్ని ఈరోజు మనం పొందలేని స్థితిలోకి మనం వెళ్ళామంటే మనం ఎక్కడికి దిగజారిపోతామో చూడండి ఒకసారి. ఎక్కడికి వెళ్ళిపోతామో. ఆయన రక్తం అని తెలుసు, ఆయన శరీరం అని మనకు తెలుసు. ఈరోజు సంఘాల్లో, ఎన్నో సంఘాల్లో ఈరోజు సాగుతుంది ఏంటో తెలుసా? రక్తమే ఏంటి అంటున్నారంతే. ఆయన శరీరం ఏంటి? రేపొద్దున అదే రక్తం, అదే శరీరం నేనేం చేద్దా తెలుసా? శిక్షిస్తుంది. ప్రియమైన వారు గుర్తుపెట్టుకో, అదే శిక్షిస్తుంది. రక్షించేది ఆయన రక్తమే, మరలా శిక్షించేది కూడా ఆయన రక్తమే. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల ఉంచినట్లయితే ప్రార్థించేద్దాం.